లక్ష్మీదేవికి పిల్లలున్నారా లేరా? పురాణాల ప్రకారం మహాలక్ష్మికి ఒక పుత్రుడున్నాడు. మనం సుఖ సంపదలతో సంతోషంగా ఉండాలంటే లక్ష్మీ కటాక్షం అవసరం. ఆమె అనుగ్రహం కొరకు ఎన్నో పూజలు చేస్తాం. లక్ష్మీదేవిని ఐశ్వర్యానికి, సంపదకు చిహ్నంగా భావిస్తాం. అందువలన ఆమె గర్వపడుతుందని భావించిన శ్రీ మహావిష్ణువు ఆమె అహం తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ, ఒక స్త్రీ తాను స్త్రీగా పరిపూర్ణత సాధించాలంటే ఆమె తల్లి కావాలని చెప్పడంతో లక్ష్మీదేవి నిరాశకు లోనవుతుంది. ఆ క్రమంలో ఆమె పార్వతీదేవిని కలిసి తనకు ఒక పుత్రుని దత్తతగా ఇవ్వమని కోరుతుంది. అప్పుడు పార్వతీదేవి, నువ్వు ఒక చోట స్థిరంగా ఉండవు కదా, నా పుత్రుని నీతో ఎలా పంపేది అంటుంది. అందుకు లక్ష్మీదేవి, నిజమే, నేను ఒక చోట నిలకడగా ఉండలేను, కానీ నేను వెళ్ళిన ప్రతి చోటకు నీ పుత్రుని నా వెంట పెట్టుకుని వెళ్తాను. మొదట నీ పుత్రుని పూజించిన తర్వాతే నన్ను పూజిస్తారని చెబుతుంది. అప్పుడు పార్వతీదేవి సమ్మతించి గణేశుణ్ణి లక్ష్మీదేవితో పంపుతుంది. గణేశుడే లక్ష్మీదేవి దత్తపుత్రుడు. అందుకే దీపావళి రోజున మొదట వినాయకుడిని పూజించి తర్వాత మహాలక్ష్మిని పూజిస్తారు.